హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్ గైస్ ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ కామెంట్స్ అన్ని ఈరోజు ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయింది మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తాను ఎప్పుడెప్పుడు ప్రోమో రిలీజ్ అవుతుందా అని చెప్పేసి సో ప్రోమో అయితే ఈరోజు రిలీజ్ అయింది సో ప్రోమో రిలీజ్ అయిన వెంటనే నేను ప్రోమో అనాలిసిస్ చేస్తున్నాను ఇంతవరకు నేను ఏ ప్రోమో మీద అనాలిసిస్ చేయలేదు ఎందుకురా అంటే ఆల్రెడీ ఎపిసోడ్లో జరిగింది మొత్తం లైవ్లో కనిపించేసిన తర్వాత మళ్ళీ ప్రోమో వస్తే కొత్తగా దాని కింద అనాలిసిస్ చేసేది అనుకున్నా బట్ మనకి సాటర్డే సండే స్ట్రీమింగ్ ఉండదు అండ్ నాగమావ ఏం మాట్లాడతాడో తెలియదు కాబట్టి దాని మీద ఈరోజు వీడియో చేస్తున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాకుండే జ్వరానికి దానికి వినాయక చవితి అనే పాయింటే మర్చిపోయినాను నా మూతిలోనే తెలుస్తుంది మీకు జ్వరము అవంతా సో అంత ఉండి కూడా నేను మీకోసం ప్రోమో అనాలిసిస్ చేసేదానికి వచ్చిన అంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి సో ఈరోజు ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే యాజ్ యూజువల్ నేను చెప్తున్నాను కదా ఏ జడ్జ్మెంట్ ఉన్నా ఆడియన్స్ బేస్డ్ జడ్జ్మెంట్ వాళ్ళు అక్కడ స్క్రిప్ట్ రాసేది నాగమావకి సేమ్ స్క్రిప్ట్ ఉండదు అంటే ఆయన ఓన్గా ఏమీ ఉండదు నాకు తెలిసి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే ఒకసారి చదువుతాడు వాళ్ళు ఎట్లా మాట్లాడమంటే అట్లా మాట్లాడతారేమో అనేసి నాకు అనిపించింది నాగార్జున గారు సో ఈరోజు కూడా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం కంటెస్టెంట్ బేస్డ్ స్క్రిప్ట్స్ ఉంటాయి ఏదైనా సరే ఇప్పుడు ఒక కంటెస్టెంట్ వాళ్ళకి నచ్చలేదు ఆ కంటెస్టెంట్ని బయటికి పంపించాలి అనే ఒక ఇదిలో ఉంటే దాని రకంగా ఆ కంటెస్టెంట్ బేస్డ్ స్క్రిప్ట్ రాస్తారు అనేసి నాకు అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ ఇది అంటే ఇది నిజమా కాదా అనేసి కూడా నాకు తెలియదు బట్ నేను చూసినంత బిగ్ బాస్ సీజన్స్లో జడ్జ్మెంట్ అనేది నాగమావ ఏం మాట్లాడాలి అనేది కంటెస్టెంట్ బేస్డ్ ఉంటుంది అదే తప్పు పెద్ద కంటెస్టెంట్ మంచి ఫేమ్ ఉండే కంటెస్టెంట్ చేస్తే నార్మల్గా చెప్పేసి ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి వదిలేస్తారు అదే కొంచెం ఫేమ్ తక్కువ ఉండే కంటెస్టెంట్ ఇంకా వీళ్ళు బయటికి పోతే బెటరు అనుకునే కంటెస్టెంట్ కానీ ఆ తప్పు చేస్తున్నారంటే అప్పుడు కొంచెం గట్టిగా షంటింగ్ ఇవ్వడము అట్లాంటిది ఏదైనా ఉంటాయని చెప్పేసి నాకు అనిపించింది సో ఈరోజు వినాయక చవితి కాబట్టి స్వీట్స్ ఇచ్చినారు అందరికీ అస్సలు ఫైరే లేదు నాగమావ ఫస్ట్ ప్రతి సీజన్లో నేనే అందరికీ జడ్జ్మెంట్ ఇస్తాను వీక్ అంతా జరిగిన దాని మీద బట్ ఈ వీక్ మాత్రం మీకు మీరే జడ్జ్మెంట్లు ఇచ్చుకోండి అంటే అందరూ ఆ రెడ్ కలర్ కుషన్ని తగిలించుకున్నారు సో ఎవరెవరితో ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఏమేమి జడ్జ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళే కూర్చోాలి అది ప్రాపర్ అది రైటా రాంగా అని చెప్పేసి నాగమావ చెప్తారంట సో బేసిక్గా ఇది కూడా నామినేషన్స్ లాగే ప్రతి మండే నామినేషన్స్ ఎపిసోడ్ ఉంటుంది దానికి ఎవరు జడ్జ్మెంట్ ఇచ్చేదనుకుంటారు బట్ ఇక్కడ ఒక జడ్జ్ లాగా నాగమావ ఉంటాడు అది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పేసి ఆయనకి ఇన్ ఇయర్లో వస్తూ ఉంటుంది లేకపోతే ఆయన కూడా సమ్టైమ్స్ పర్సనల్గా తీసుకుంటారేమో బేసిక్గా ఆయన ఇన్ ఇయర్లో వచ్చి ఆయన టైం తీసుకొని చెప్పేంత ఉండదన్నమాట మనం అనుకుంటాము బట్ ఆయన అయితే ఓన్గానే చెప్తారు బట్ 24/7 లైవ్ చూసే అంత సీన్ అయితే ఆయనకి అంత టైం లేదు బికాస్ హీస్ ఆల్రెడీ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ షిట్ ఆయన కన్వెన్షన్ థింగ్ కానీ హౌస్లో శోభిత పెళ్ళి చైతన్య పెళ్ళి అది ఇది అని చెప్పేసి చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది ఆయనకి బట్ స్టిల్ హీస్ కమింగ్ హియర్ అండ్ హోస్టింగ్ బిగ్ బాస్ ఇది సో అట్లా అయి ఉండొచ్చు దాని తర్వాత ముందు ఫ్రైడే జరిగిందంతా ఎపిసోడ్లో చూపించారు సో ఫ్రైడే వచ్చి విష్ణుప్రియ అందరిపై క్వశ్చన్స్ అడుగుతోంది అనుకుంటా ఏదో కామెడీగా అందరినీ క్వశ్చన్స్ అడుగుతోంది సో తను వచ్చి ఈ పిల్ల సోనియా దగ్గరికి వెళ్ళి నీకు నిఖిల్ అంటే ఫస్ట్లో పడలేదు కదా బట్ ఆ తర్వాత ఏమైంది నీకు నిఖిల్కి అని చెప్పేసి అడుగుతోంది మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందని చాలా క్యాజువల్గా అడిగింది దానికి సోనియా వచ్చి నో కమెంట్స్ అని చెప్పేసి కొంచెం రఫ్గా చెప్పేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత సీత వచ్చి అరే మనమేం అడగలేదురా ఆ పిల్ల అట్లా చేసిందంటే మళ్ళీ సోనియా వచ్చి మీరు అడిగినా అడగకపోయినా ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పేసి వెళ్ళింది అసలు అక్కడ అడల్టరేటెడ్ కామెడీయే లేదు దెర్ ఇస్ నో కామెడీ ఫస్ట్లీ సెకండ్లీ దెర్ ఇస్ నథింగ్ ఇస్ అడల్టరేటెడ్ అంటే ఏంటి 18+ కామెడీ నీకు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అనేసి అంటే ఏమో హౌస్లో దీనివల్ల కుదిరింది అనేసి చెప్పచ్చు లేకపోతే నార్మల్గా చెప్పచ్చు ఎవరన్నా వచ్చి ఒక చిన్న మాట అంటే తీసుకోలేని సోనియా రేపు పొద్దున బయట హౌస్లో ఎవరైనా ఏమన్నా ఐ మీన్ లైక్ ఆబ్వియస్లీ బిగ్ బాస్ హౌస్లో ఉంటే నువ్వు రైట్ చేస్తే దాన్ని 10 మంది రాంగ్ అని చెప్తారు నువ్వు రాంగ్ చేస్తే 10 మంది రైట్ అని చెప్తారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మారికి అర్థమవుతూ ఉంటుంది బిగ్ బాస్ గేమ్ ఆ రకంగా సోనియాని జడ్జ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అవుట్ సైడ్ బిగ్ బాస్ హౌస్ వాళ్ళందరినీ ఈ పిల్లలు వచ్చి మాట్లాడలేదు కదా సో అక్కడ వచ్చి ఒక చిన్న మాట నాకు ఆన్సర్ చేయాలని లేదు ప్లీజ్ అనేసి అట్లా చెప్పినా పర్వాలేదు నో కమెంట్స్ అసలు ఏంది అంత పొగరేంటి అంత పొగరు అవసరం లేదేమో ఆడపులి అనేసి ఆపిల్లే పేర్లు పెట్టేసుకోవడము ఆ పొగరు చూపించడము తన పిఆర్ టీం మాత్రం ఎవరైనా ఏదైనా మాట్లాడినారంటే ఫుల్ కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ కమెంట్స్ పెట్టడం అంత చాలా నెగిటివ్ షేడ్స్ చాలా నెగిటివ్ వైబ్స్ లాగా అనేసి అనిపిస్తూ ఉంది అది నాకు నచ్చలేదు దాని తర్వాత
విష్ణుప్రియ వచ్చి అంత గట్టిగా నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ ఇద్దరు ఏమన్నా చేసుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి నేను మాట్లాడలేదు అంటే ప్లీజ్ స్టాప్ ఇట్ అనేసి అరిచింది. యాక్చువల్లీ ఆ పిల్ల ఆ మాట అనేసిన తర్వాత విష్ణుప్రియ సైలెంట్గా ఉంటే సరిపోయేది. బట్ వెళ్ళి మళ్ళీ మీరిద్దరు ఇట్లా అది ఇది కలుస్తున్నారు అట్లా ఇట్లా అని చెప్పేసి ఆ టాపిక్ ఎక్స్చేంజ్ చేయకపోయింటే బాగుండేది అనేసి అనిపించింది. అండ్ సమ్వేర్ విష్ణుప్రియ ఈజ్ ఆల్సో జెలస్ ఆఫ్ సోనియా. నిఖిల్ తనతో క్లోజ్గా ఉంటాడనేసి అనుకుంటుంది బికాస్ నిఖిల్ ఈజ్ హర్ ఫ్రెండ్. సో తనతో ఎక్కువ క్లోజ్గా ఉంటాడు, తనకి ఎక్కువ సపోర్టివ్గా ఉంటారు, వాళ్ళిద్దరు కలిసి ఉంటారని చెప్పేసి విష్ణుప్రియ హౌస్లోకి వెళ్ళకముందు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేదేమో నిఖిల్ మీద. బికాస్ వాళ్ళు ఆల్రెడీ కేజీలో ఆడున్నారు అని ఇంతకుముందు కూడా వాళ్ళు ఫ్రెండ్స్. సో ఆ రకంగా అనుకొని ఉంటుంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నిఖిల్ సోనియా సైడ్ మళ్ళీ తరుణంలో ఐ డోంట్ థింక్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. విష్ణుప్రియ ఇస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అనేసి నాకు అనిపిస్తుంది. మొన్న కూడా నువ్వు నాతో ఉంటావు, నాకు సపోర్ట్గా ఉంటావు అనేసి అనుకున్నావు, బట్ నువ్వు అట్లా లేవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండింది నిఖిల్తో. అదే ఏది రూమ్ అది జిరాఫీ రూమ్లో అట్లా మాట్లాడుతూ ఉండింది. ఆ రోజు కూడా నిఖిల్ ఏడ్చాడు. సో అది లైవ్లో ఫుల్గా చూపించారు. సమ్వేర్ అంటే డైరెక్ట్గా తన పేరు చెప్పకుండా ఇండైరెక్ట్గా నువ్వు సోనియాకే ఎక్కువ సపోర్టివ్గా ఉన్నావు అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. అన్నట్టు చెప్తా ఉన్నది విష్ణుప్రియ. సో ఆ పాయింట్లో కొంచెం ఏమైనా హర్ట్ అయిందేమో, కొంచెం ఆ లోపల జెలసీ ఫీలింగ్ ఉంటుందేమో. బేసిక్గా ఉమెన్కి జెలస్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఇంకా ఎక్కువ జెలస్ ఫీలింగ్ ఉందేమో హౌస్లో. బికాస్ వేరే ఏ థాట్స్ లేవు ఆలోచించడానికి, బయట వరల్డ్ గురించి ఏమీ తెలియదు, వేరే ఏమీ లేవు ఆలోచించడానికి. సో ఆ రకంగా ఉంటుంది. సో ఈ పిల్లే అర్చేసి సోనియా మనకు ఫుల్గా ఇంకా తెలీదు, ప్రోమో గురించి బేస్డ్ మాత్రమే చెప్తా ఉన్నా, మళ్ళీ ఏడస్తా ఉండింది. ఆ పిల్లే అరిచేసి ఆ పిల్లే ఏడుస్తూ ఉండింది. అసలు విష్ణుప్రియ తప్పుగా కూడా ఏం మాట్లాడలేదు. జనరల్గా ఒక క్వశ్చన్ అడిగింది, దాన్ని ఈ పిల్లే చాలా పెద్దగా ప్రొలాంగ్ చేసింది, ఏడుస్తూ ఉండింది. ఈ మొక్కటే పుణ్యస్త్రీ, మేము ఇలాంటి వాళ్ళమా చెప్పండి, మేము ఇలాంటి వాళ్ళమా అనేసి విష్ణుప్రియ వచ్చి అభయ్ని అంటా ఉండేదంట. అభయ్ ఓదారుస్తూ ఉంటే ఈ మొక్కటే పుణ్యస్త్రీ, మేమంతా ఇలాంటి వాళ్ళము అని చెప్పేసి చెప్తా ఉండింది. ఆబ్వియస్లీ ఎవరికైనా ఎమోషన్స్ ట్రిగర్ అవుతాయి హౌస్లో. అండ్ ఆ టైంలో నిజంగానే ఎమోషన్స్ ట్రిగర్ అయ్యంటే యాక్చువల్లీ ట్రిగర్ చేస్తుంది సోనియా. ఈ విషయంలో సోనియా ఏడుస్తుంటే కూడా నాకు అయ్యో పాపం ఏడుస్తుంది అనే ఫీలింగ్ రావట్లేదు. ఆ పిల్ల నిజంగానే ఎమోషన్స్ని ట్రిగర్ చేస్తుంది అనేసి అనిపిస్తుంది. దాని తర్వాత విష్ణుప్రియని నాగమావ నువ్వెందుకు గుచ్చావు అనేసి అడిగితే నేను కూడా బాధపడ్డాను సార్ అనేసి అనింది విష్ణుప్రియ. దానికంటే బాధపడితే గుచ్చుతావా అనేసి అన్నాడు నాగమావ. ఆబ్వియస్లీ బాధపడితే ఆ పిల్ల కోపం వస్తే నోటి పడితే ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ పిల్ల సోనియా నోటికి వచ్చినట్టు మాట్లాడిందని నాగమావ ఒక్క మాట అనలేదు. విష్ణుప్రియ బాధపడి గుచ్చిందని మాత్రం మాట్లాడతారా, దాన్ని మాత్రం హైలైట్ చేస్తున్నారు అనేసి నాకు అనిపిస్తుంది. అదే చెప్తాను కదా, బేసికలీ దట్స్ ఎ స్క్రిప్ట్. అండ్ ఆల్సో వాళ్ళ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్, మన పబ్లిక్ ఒపీనియన్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ వాళ్ళకి హౌస్లో లేకపోతే స్క్రిప్ట్ రాసే వాళ్ళది ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. నా హెయిర్ చాలా ఇరిటేటింగ్గా ఉంది, అసలు తలస్నానం కూడా చేయకూడదు అనేసి. ఓకే, సో వాళ్ళ ఒపీనియన్స్ డిఫరెంట్ ఉంటుంది, మనము అనుకునే ఒపీనియన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఒక సెకండ్ గైస్, ఏదో పడింది కింద. ఓకే, ఇప్పుడు ఓకే. సో నాకు కూడా హౌస్లో చాలాసార్లు అనిపించింది ఇదంతా ఓకే, ఇది నాగార్జున గారి ఒపీనియన్. నాగార్జున గారి ఒపీనియన్ పబ్లిక్ మీద రుద్దట్లేదు. పబ్లిక్కి సపరేట్ ఒపీనియన్ ఉంటుంది, హౌస్లో ఉండే వాళ్ళకి సపరేట్ ఒపీనియన్ ఉంటుంది. బట్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నాగార్జున గారు మాట్లాడతారు. సో పిడికలు బిగిస్తూ ఉండిందంట సోనియా. దానికి నాగార్జున గారు వచ్చి అందరూ ఎమోషన్స్ ఒకేలా ఉండవు, ఇంట్లో అన్ని కుక్కర్లు ఒకేలాగా పనిచేయమని చెప్పేసి దాన్ని కూడా కామెడీ చేస్తున్నారు. కొన్నిసార్లు నాకు మండతా ఉంటుందన్నమాట, నిజంగా చెప్తున్నాను. నాకు ఈ వీకెండ్ ఎపిసోడ్స్ అప్పుడు నేను హౌస్లో ఉండేటప్పుడు నాకు మండతా ఉండింది, బయట నుంచి చూసేటప్పుడు కూడా మండతా ఉండింది. ఎందుకంటే ఆ ఫైర్ మిస్ అవుతుంది నాగార్జున గారిలో. ఆయన వచ్చి అన్ని కూల్గా డీల్ చేసి వెళ్ళిపోతారు. ఫైర్ అవ్వాల్సిన చోట కూడా ఎక్కువ ఫైర్ అవ్వకుండా సింపుల్గా కట్ చేసుకుని వెళ్ళిపోతారు. వినాయక చవితి ఎపిసోడ్ కాబట్టి ఏమైనా సైలెంట్గా ఉన్నారో లేకపోతే ఏంటో అని తెలియదు, కానీ సింపుల్గా కట్ చేస్తారనమాట. చాలా సింపుల్గా కట్ చేసి వెళ్ళిపోతారు. ఎంత ఘోరమైన సిచ్యువేషన్, ఇంకా తల పగ్గలు కొట్టేసుకోవాలి, బద్దలు కొట్టేసుకోవాలని ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా చాలా సింపుల్గా ఆయన కట్ చేసి వెళ్ళిపోతారు. ఆయన అరిచిందే ఇన్ని సీజన్స్లో ఆయన అరిచింది ఒక్క నా మీదే అనుకుంటా, అది కూడా దసరా ఎపిసోడ్లో. ఆ ఎపిసోడ్లో కూడా నాకు చంటికి గొడవ జరుగుతుంది. ఆ రోజు మొత్తం తప్పు చంటిదే. బట్ వాళ్ళు చూపించిన ప్రకారం 4-5 సార్లు వీడియో క్లిప్పింగ్ వేసి గీతు నీదే తప్పు అని హౌస్ని మొత్తం ఒప్పించినారు. ఆ తర్వాత లయర్ అనే విషయంలో కూడా నేను లయర్ అనలేదురా, నేను లాయర్ అన్నాను, లయర్ అనే మాటే నా నోట్లోంచి రాలేదు, వస్తే నాకు గట్స్ ఉన్నాయి ఒప్పుకునే దానికంటే కూడా మళ్ళీ ఆ వీడియో వేసి నేను లయర్ అన్నానని చెప్పేసి మొత్తం హౌస్ని అంతా ఒప్పించేస్తున్నారు, బయట జనాల్ని కూడా ఒప్పించేస్తున్నారు. సో అట్లా వాళ్ళ ఒపీనియన్స్ జనాల మీద రుద్దేది కొన్నిసార్లు నాకు నచ్చవు. ఇంకా భలే కోపం వస్తూ ఉంటుంది ప్రాపర్ జడ్జ్మెంట్ లేనప్పుడు.
ఇంకా లోపల గట్టిగా నాగార్జున గారికి అగెన్స్ట్గా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అది అట్లే జనాల్లో కూడా అట్లే ఉండిపోతుంది. సో ఇప్పుడు చాలామంది నా దగ్గర కూడా వచ్చి చూసావా సోనియాని సపోర్ట్ చేశారు నాగార్జున గారు, నువ్వే తప్పు అంటే నాగార్జున గారి ఒపీనియన్ అది నా ఒపీనియన్ చాలామంది ఒపీనియన్తో సింక్ అవుతుంది, నాగార్జున గారి ఒపీనియన్ చాలామంది ఒపీనియన్స్తో సింక్ అవుతుంది. దట్ డజంట్ మీన్ ఐఎమ్ రాంగ్ అండ్ హీస్ రైట్, అది మ్యాటర్. దాని తర్వాత సీత వచ్చి హౌస్లో ఒక పాజిటివ్ పర్సన్ ఉండాలి సార్, తన వల్ల హౌస్ హార్మోనీ పోయింది అని చెప్పేసి అంటా ఉంటే నాగమామ మళ్ళీ యష్మికే సపోర్ట్. యాజ్ ఐ ఆల్రెడీ సెట్, యష్మి చేసింది కాబట్టి స్క్రిప్ట్ అట్లా మారిపోయింది. ఇదే సీతనే అట్లా చేసి ఉంటే మేబీ స్క్రిప్ట్ డిఫరెంట్గా ఉండి కొంచెమన్నా హ్యూమానిటీ ఉండాలి కదా, బిగ్ బాస్ కత్తిస్తాడు పూవిస్తాడు ఏది చూస్ చేసుకోవాలనేది మీ ఇష్టం అని చెప్పేసి అట్లా మాట్లాడుంటాడు. లేకపోతే హౌస్లో ఆ ఫైర్ అట్లే మెయింటైన్ చేయడానికి మనం ఏదైనా మాట్లాడేసి వీళ్ళతో అగెయిన్స్ట్గా ఏదైనా చెప్పేసినామంటే ఇదంతా పోయేస్తుంది, ఇదంతా పోయిందనే మనకు కంటెంట్ ఉండదని చెప్పేసి ఆ పరంగా కూడా ఒకరు తప్పులు రెక్టిఫై చేయకుండా ఉండిపోవచ్చు. అట్లా కొంతమంది తప్పులు రెక్టిఫై చేయకుండా 7వ వారం వరకు లేపి గీతు 200 మార్క్స్, గీతు 100%, గీతు వెరీ గుడ్ ఎక్సలెంట్, గీతు ట్రాన్స్పరెంట్, గీతను చూసి నేర్చుకోండి ఆట ఆడాలని చెప్పేసి టక్కని 9th వీక్లో తొక్కేసి బయట పంపించేస్తారు. అట్లా కూడా అవ్వచ్చు. లేకపోతే ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే వాళ్ళని మార్చి పంపించవచ్చు. లేకపోతే ఒకవేళ మనం ఏదైనా మార్చినామంటే మనకు కావాల్సిన కంటెంట్ రాదు అని చెప్పేసి వాళ్ళ బిహేవియర్ అట్లే రిటైన్ చేస్తూ ఉండొచ్చు. సో నాగమా వచ్చి ఆట అంటే అదే కదా సీత, ఆట అంటే అదే, ఇంకా ముందు చాలా ఉంటుందని చెప్తాడు. ఆట ఏంది, వాళ్ళతో పనులు చేయించుకోమని కాదు, మీరు పనులు చేయొద్దండి అనేది ఆట. అందరు నన్ను కంపేర్ చేస్తున్నారు ఇనాయాతో నువ్వు ఇంకా పనులు చేయించుకున్నావు అనేసి. నాకేంటి, క్లాస్లో ఉండేవాళ్ళు ట్రాష్లో ఉండే వాళ్ళతో పనులు చేయించుకోవాలని చెప్పినారు. సో నేను క్లాస్ పోయిన తర్వాత ట్రాష్లో ఉండే ఇనాయాతో పనులు చేయించుకున్నా. అది కూడా ఆ పిల్ల ఏడ్చేటట్లు ఏం పనులు చేయించలేదు, కుక్కలాగా డస్ట్బిన్లో పడేసి అట్లేం పనులు చేయించుకోలేదు. అండ్ ఆల్సో ఆ రోజు నాతో ఆరోహి తనే వచ్చి చెప్పింది, నాకు అసలు వీళ్ళందరూ అసలు ఆడట్లేదు, ఎవ్వరు ఆడట్లేదు, నువ్వు ఒక్కటే ఆడుతున్నావు, నాకు అసలు కంటెంట్ లేదు ఏం లేదు క్రియేట్ చేయడానికి, నువ్వు నాకు పనులు చెప్పు, నువ్వు ఏ పనైనా చెప్పు నేను చేస్తా అంటే నేను వచ్చి కామెడీగా చెప్పిన పనులు ఇనాయాకి కానీ ఆరోహికి కానీ చాలా కామెడీగా చెప్పినాను. చేతులు కడుక్కోమని కానీ ఆ ప్లేట్లో అన్నం కలిపిమని కానీ అది చాలా సింపుల్ వర్క్స్ నేను చెప్పింది. అది కూడా కామెడీ విధంగా చేశాను. వాళ్ళని హర్ట్ అయ్యి వాళ్ళ మనసు గుచ్చేసి వాళ్ళు ఏడ్చేసి అలకలోలో అయిపోయేలాగైతే నేను చేయలేదు. అది ఈరోజు ప్రోమో అనాలిసిస్. ఇంకో ప్రోమో వస్తే మళ్ళీ అనాలిసిస్ చేస్తాను నాకు ఓపిక ఉంటే. మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, వెంటనే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఫాలో అయిపోయినారంటే మీకు అప్డేట్స్ చాలా తొందరగా వస్తాయి. ఎవరు ఎలిమినేట్ అయిపోయినారు, ఏంటి ఏం కథ అని చెప్పేసి అప్డేట్స్ మాత్రం చాలా క్లియర్గా వస్తాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియో కలిసి బై.